మనకు మన ఎల్లారెడ్డి మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త నా కోటేసిన కార్యకర్తనే వాళ్ళు ఓట్లయితేనే ఇలాగ వచ్చిన దయచేసి ఇలాంటి అన్ని కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ మన బీజేపీలో తిరిగే పిల్లలకు చెప్పాలి. వాళ్ళకి ఏమైతుందంటే మీరు పెట్టే స్టేటస్ చూసి వాళ్ళు ఇంకో స్టేటస్ పెట్టి మీరు పెట్టే స్టేటస్ వాళ్ళకి చెప్పాలి, అరే చూడరా నిన్న ఇక ఆపరేషన్ అయితే ఇంత పరిచయం అయితే 2 లక్షల రూపాయలు మన అన్నగారు వీళ్ళు చేస్తారు చెప్పారు. ఒక గరీబ్ వాడు ఉంటాడు, వాడు ఏమంటే బీజేపీ అని చూస్తాడు. అరే రేపు పొద్దున పరిచయం వస్తే ఎల్వో చూపించేది మదనాన్ని అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. రేపు పొద్దున నా పని వస్తే మదనాన్ని చేపిస్తానని చెప్పాలి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మళ్ళీ ఇంకొకటే మనది, మనం కష్టపడ్డట్టు మన ఎల్లారెడ్డి మండలంలో మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మనం మదనన్న బాటలో ఉన్నాం. మదనన్న ఈరోజు చూస్తూ ఉంటే పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 11 రాష్ట్రం 12 కూడా అవుతుంది. ఇప్పటిదాకా కష్టపడ్డు అంటే అన్ననే ఇన్ని సంవత్సరాలు మనకన్నా ఏజ్లో కొంచెం పెద్ద కూడా ఎంత కష్టపడుతురు. మన రానున్న 8 రోజులు మనం కష్టపడలేమా? కష్టపడమా? కష్టపడ్డప్పుడు మరి ఈ బీజేపీ కొంతమంది యువ నాయకులు ఊరికి 2-3 తప్ప ఎక్కలేరు. ఆ 2-3కి మీరు ఎంత 100 మంది ఉన్నారు, ఇంతమంది భయపడతారా? మరి వాళ్ళకి చెప్పాలి, ఆ 2-3తో ఓట్లు పడే 10 మంది ఒకరి ఇక్కడ ఉంటే 3 ఒకరింటే ఓట్లు పడే. దాదాపు ప్రయత్నం అనేది పురుష లక్షణం. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి ఏమంటారు, అన్న మా దగ్గర స్టిక్కర్ లేవు, మా దగ్గర కండువా లేవు, ఇవి చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి? ఇంటికి పోయి అమ్మ నీ కరెంట్ బిల్లు ఫ్రీ అయిందా లేదా, అమ్మ నీ బస్సు ఫ్రీ అయిందా లేదా, అమ్మ నీకు 2,500 రూపాయలు గ్యాస్ వస్తుందా లేదా, 2,500 రూపాయలు లక్షలు అయిపోయినాక మీకు 2,500 వస్తాయని చెప్పాలి. చెప్తారా లేదా? చెప్తాలా అందరు చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పనట్టు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మదనన్న కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్తున్నారు? అన్ని దేవుళ్ళని ఒట్టేసి చెప్తున్నారు. ప్రతి ఒక్క దేవుని ఒట్టేసి 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు. మరి ఇంత నమ్మకం ఇచ్చినాక మరి ఓట్లు ఎట్టిపోతే పోతాయట పోవు కదా. మనం అందరం కూడా మదనన్న అన్నట్టు మనం ఒకటే ప్రతిజ్ఞ చేద్దాం. అందరం కూడా ఈరోజు శపథం తీసుకున్నాం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఒకటే శబ్దం తీసుకున్నాం. ఇంకా 8 రోజులు మాత్రమే టైం ఉంది. 8 రోజుల్లో ఈరోజు అయిపోయింది. ఇంకా 7 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 7 రోజులు ఎట్లా పనిచేయాలి? పొద్దున్న నెలలోనే మదనన్న ఇంటికి బయటకు వెళ్తుందని చెప్పేసి ఇంటికి రావాలి. కానీ ఇదేం రా ఇలా మదనన్న ఇంటికి పోతుందని చెప్పేసి చెప్తే అందరూ కూడా ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది. అరే నా కొడుకు మదనన్న అంటాడు, నా పిల్లలు మదనన్న అంటారు, మా ఊళ్ళో మదనన్న అంటారు. అందరూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమ రోజు ఇసుంటి ఎమ్మెల్యే మనకు దొరికినందుకు మేమందరం కూడా చెప్తున్నాం. ఈరోజు మీరు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆకలితలే అన్న, మేము వాస్తవానికి తినలేదు, ఇప్పుడు కూడా ఆకలితలేదు. మీరు కూడా రేపు పొద్దున పనిచేస్తాం. ఎందుకంటే ఇసుంటి ఎమ్మెల్యే మనకు పని చేయించుకోవడం, తనతో మనం పని చేసుకోవడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఎక్కువ టైం లేదు. అందరూ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క ఊళ్ళో